రైట్ ఇక వివరాలు చూద్దాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కరీంనగర్ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఇటు కౌశిక్ రెడ్డి రిమాండ్ రిపోర్టును కూడా జడ్జి కొట్టివేశారు. అంతకుముందు కరీంనగర్ 2వ అదనపు మెజిస్ట్రేట్ ఎదుట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందుకు తీసుకువెళ్లారు. నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్కు పోలీసులు తరలించారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్పై దురుసుగా ప్రవర్తించారని 12 సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎటు పరిస్థితుల్లో ప్రశ్నిస్తూనే ఉంటాం. ఆలోచన చేయండి. ఇలా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేని ఎందుకు అమ్ముడు పోయినామని అడిగితే కూడా ఇలా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారంటే ఎంత బాధాకరమో ఇది ఆలోచన చేయండి. ఇలా పండుగ పూట. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కరీంనగర్కు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కోకాపేటలో హరీష్ రావు, గచ్చిబౌలిలో కేటీఆర్ను హౌస్ అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులను మోహరింపచేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరీంనగర్ నుండి ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. దాదాపు గంట పైన వాదోపవాదాలు జరిగిన కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు మెజిస్ట్రేట్ తెలిపారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ టౌన్ మొత్తంలో బీఆర్ఎస్ సంబరాలు జరుపుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ కౌశిక్ రెడ్డి కరీంనగర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మరోవైపు ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు కరీంనగర్ తరలి రాకుండా ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎమ్మెల్యే అరెస్ట్ నేపథ్యంలో గత రాత్రి నుండి కూడా కరీంనగర్లో హైదరాబాద్ తో పాటు టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అర్ధరాత్రి తర్వాత కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉదయం 8:30 తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ప్రస్తుతం మెజిస్ట్రేట్ నివాసంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. జరిగిన ఘటనలో ఒకసారి హరితాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి గాలివానగా మారింది. సంజయ్ కుమార్ పై కౌశిక్ రెడ్డి దాడి వెళ్తుంటూ అటు సంజయ్ కుమార్ తో పాటు ఇటు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ తరలించారు. అనంతరం ఆదివారం కలెక్టరేట్ లో జరిగిన సమస్య సమావేశంలో అడ్డు మహేశ్వర్, డాక్టర్ సంజయ్, పిఏ కర్తోజు వినోద్ అలియాస్ గిరి, గ్రంథాలయ చైర్మన్ తత్తు మల్లేశం ఈ ముగ్గురు ఇచ్చిన ఫిర్యాదు కేసుల్లో 12 ఉంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా శాసనసభ స్పీకర్ ప్రసాద్ కు ఫిర్యాదు చేయడంతో పాటు సోమవారం సాయంత్రం కరీంనగర్ చేరుకొని 1 టౌన్ పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. అయితే ఎవరు ఊహించని విధంగా కరీంనగర్ పోలీసు బృందం కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్ళింది. గత సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకొని కరీంనగర్ కు తరలించింది. హైదరాబాద్ నుండి నేరుగా రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కరీంనగర్ కు చేరుకున్న పోలీసులు తొలుత కౌశిక్ రెడ్డిని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. అనంతరం అక్కడి నుండి కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డికి నోటీసులు అందించిన పోలీసులు అనంతరం రిమాండ్ కు సంబంధించిన ప్రక్రియను అయితే పూర్తి చేశారు. మొత్తం 3 కేసులలో వేరువేరుగా ఒక్కొక్క కేసులో 5 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారని తెలుస్తుంది. అక్కడే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ ఉదయం మరొకసారి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కౌశిక్ రెడ్డి రాత్రంతా 3 టౌన్ లోనే బస చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం 8:30 మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్యేలను తరలిస్తున్న వేళ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే మెజిస్ట్రేట్ ముందు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ లాయర్, మరోవైపు కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ లీగల్ సెల్ తమ వాదనలు అయితే వినిపిస్తుంది. తొలుత కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చిన లీగల్ టీమ్ ను లోపలికి రాకుండా పోలీసులు అయితే అడ్డుకున్నారు. అనంతరం వారిని లోపలికి అనుమతించారు. దాదాపు గంటన్నర పైగా ఈ వాదోపవాదాలు జరిగిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.